వదిలేస్తున్నా కానీ ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ వేదికగా టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు అని చెప్పి రకరకాల, ఇది సాక్షి పత్రికలో వచ్చింది, అదేవిధంగా ఆర్టీవీలో వచ్చింది, టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు, టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే ఉంటుంది అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్పిండ్రు, ఢిల్లీ వేదికగా చెప్పిండ్రు. చాలా పత్రికల్లో కూడా ఇది ప్రచురితమైంది. 2025లో గత సంవత్సరం ఢిల్లీలో చెప్పాడు. మరి ఈరోజు ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే ట్యాపింగ్ కేసును, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ట్యాపింగ్ అనేది దేశ రక్షణ కోసం గోప్యంగా పోలీసులు మాత్రమే చేసే కార్యక్రమం. ఏ రాష్ట్రంలో కూడా దీని మీద చర్చ జరగడం లేదు, కేవలం తెలంగాణలో జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కింద కూడా ఎన్నో నిఘా సంస్థలు ఉన్నాయి, కానీ ఢిల్లీలో దీని మీద చర్చ జరగడం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా దీని మీద చర్చ చేయరు. ఎందుకంటే దేశ రక్షణకు మించిన బాధ్యత ఏ ప్రభుత్వం మీద ఉండదు. కానీ 4 గోడల మధ్యలో జరగాల్సిన ఈ ట్యాపింగ్ వ్యవహారం, చట్టబద్ధంగా జరుగుతున్న ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని బజారుకి ఇచ్చిన అపఖ్యాతి ఇలా రేవంత్ రెడ్డి గారు మూట కట్టుకున్నారు. దీనివల్ల దేశ ప్రజల భద్రత, తెలంగాణ ప్రజల భద్రత కూడా ప్రమాదంలో పడ్డది. తన రాజకీయ కక్షలకు, రాజకీయ వికృత క్రీడకు ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చి మొత్తం కూడా ఈ వ్యవహారాన్ని, దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాన్ని ప్రమాదంలో పడేసిండు రేవంత్ రెడ్డి. ఇది వాస్తవం. నిజానికి తెలంగాణలో ఏ రాజకీయ నాయకుడికి కూడా అసలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎట్లుంటుందో, లోపల ఏముంటుంది అనేది, ఏ సెక్షన్ ఉంటుందో ఎవరికి తెలియదు. ఎస్ఐబి అనేది ఎక్కడుంటుంది అనేది మా సీనియర్ పోలీస్ అధికారులకే తెలియదు. నేను ఇంతవరకు నా 26 సంవత్సరాల సర్వీస్లో ఎస్ఐబి డిఐజీ ఎవరు, ఎస్ఐబి ఐజీ ఎవరు, ఆయన ఎక్కడ కూర్చుంటారో ఆయన ఛాంబర్లోకి నేను ఇంతవరకు పోలేదు మిత్రుల. ఎస్ఐబి ఐజీ ఎక్కడ కూర్చుంటాడు, లేకపోతే ఎస్ఐబి చీఫ్ ఎక్కడ కూర్చుంటాడు, వాళ్ళ ఆఫీసులు ఎక్కడ ఉంటే వాళ్ళ పర్మిషన్ లేని ఎవరు కూడా పోరు. హోమ్ మినిస్టర్ కూడా ఎస్ఐబి ఎక్కడ ఉంటుందో తెలియదు. హోమ్ మినిస్టర్ కూడా ఇంటెలిజెన్స్ ఆఫీస్లోకి వచ్చిన సందర్భం అయితే నేను ఇంతవరకు తెలియదు నాకు. ముఖ్యమంత్రి గారు కూడా ఇంటెలిజెన్స్ ఆఫీస్కి ఎప్పుడు రారు. ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ నాయకుడు కూడా పోలీసు, మరి ముఖ్యంగా ఇంటెలిజెన్స్ ఆఫీసర్లకు మీరు సమాచారాన్ని పలానోళ్ళది సేకరించండి అని ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరు. ఏ మంత్రి కూడా చెప్పరు. అసలు ముఖ్యమంత్రి కాదు, మంత్రులు కూడా చెప్పరు. ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా, ఏ పోలీసు ఉన్నతాధికారి కూడా నేను ఈ విధంగా సమాచారం సేకరించిన అని చెప్పి ప్రధానమంత్రికి చెప్పరు, ముఖ్యమంత్రికి కూడా చెప్పరు. మరి అలాంటి వ్యవహారం ఇవాళ చార్మినార్ చౌరస్తా దగ్గర, చిక్కడపల్లి చౌరస్తా దగ్గర, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర, రిసాలా బజార్ దగ్గర, లేకపోతే మన ఇంకెక్కడో పురాణపూల్ చౌరస్తా దగ్గర, లేకపోతే అఫ్జల్గంజ్ దగ్గర, మరి నాంపల్లి దగ్గర మాట్లాడుకునేంత స్థాయికి రేవంత్ రెడ్డి గారు దిగజార్చిండ్రు. అందుకొరకు నేను అంటే నాకు భయం వేస్తుంది. ఒక తెలంగాణ బిడ్డగా, దేశ పౌరుడిగా ఇలాంటి వ్యక్తి చేతిలో హోంమంత్రిత్వ శాఖ ఉంది. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి కూడా ఆయన్నే ఉన్నాడు. తన రాజకీయ వికృత క్రీడకు, అదేవిధంగా రాజకీయ ప్రత్యర్థుల మీద, ప్రతిపక్షాల మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని వాడుతూ ఉన్నారు. ఇది చాలా డేంజరస్. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో వాళ్ళ రక్షణను చూడాల్సిన పోలీసులు ఇలా రేవంత్ రెడ్డి గారి రాజకీయ వికృత క్రీడకు పావులుగా మారి, కొంతమంది కావాలని ఆయనతో చేతులు కలిపి వాళ్ళ పోస్టింగ్ల కోసం ఆయన ఏం చేయమంటే అది చేస్తున్నారు. అందులో భాగమే ఇలా కేటీఆర్ గారిని, మన హరీష్ రావు గారిని, ఈరోజు కేటీఆర్ గారిని సంబంధం లేని మంత్రులను ఇక్కడికి పిలిపించిండు. 9 గంటల పాటు విచారించిండు. హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్గా పనిచేశారు, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు, అదేవిధంగా మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు, ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు. కేటీఆర్ గారు మున్సిపల్ అభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంట్ శాఖ, ఐటీ శాఖ, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. అసలు వాళ్ళకు పోలీసులతో ఏం సంబంధం ఉంటుంది? ఎట్లా సంబంధం ఉంటుంది? ముఖ్యమంత్రికే తెలియదు ఈ విషయం, మిగతా మంత్రులకు ఎట్లా తెలుస్తుంది? సంబంధం లేని విషయంలో కావాలని వీళ్ళందరినీ వేధించాలి. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా విచ్చలవిడిగా తుపాకులు పెట్టి ఏ దోపిడీ అయితే చేస్తూ ఉన్నారో, గెస్ట్ హౌస్లలో దందాలు చేస్తూ ఉన్నారో,
కోల్ బ్లాక్ల దోపిడీ చేస్తూ ఉన్నారో, ప్రజలను ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారో, హింసిస్తున్నారో వాటిని